తమిళనాడులోని ఆండాళ్ టెంపుల్లోకి కాదు, టెంపుల్లో ఉన్న శాంక్ట్రమ్, గర్భగుడిలోకి ఇళయరాజా గారిని, సంగీత దర్శకుడు ఇళయరాజా గారిని ఎంటర్ అవ్వనీయలేదు. ఇది మాకు పెద్దగా ఆశ్చర్యంగా అనిపించట్లా. ఎందుకంటే ఈ దేశంలో ఒక వర్గం అంటే ఎస్పెషల్లీ ఈ నిమ్న వర్గాలు అని కొంతమంది అనుకునే దళితులు అంటే చాలా సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా వివక్ష అనేది జరుగుతూనే ఉంది. ఈ కుల వివక్ష, ఈ కుల జాడ్యం అనేది ఎప్పటి నుంచో ఉంది. అది నాకైతే పెద్దగా ఆశ్చర్యంగా అయితే అనిపించట్లా. మా రెస్పాన్స్ ఏంటనేది పక్కన పెడితే మా ఫీలింగ్ ఏంటంటే అది వీఆర్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ సర్ప్రైజ్, వీఆర్ నాట్ ఫీలింగ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఇళయరాజాని ఇంతకుముందు కూడా 2 సార్లు ఇట్లనే ఆపారు, జేసుదాస్ లాంటి ఒక సింగర్ని ఆపారు. అసలు అంతెందుకు, తెలంగాణలో సిద్దిపేటలో కావచ్చు కొన్ని ఇన్స్టెన్సెస్ గుర్తుండవని చెప్పని రాసుకున్నా. కర్ణాటకలో అయితే ఈ హనకెర విలేజ్లో దళితుల్ని కాలభైరేశ్వర టెంపుల్లోకి ఎంటర్ కానీలా. తమిళనాడులో కన్యాకుమారి డిస్ట్రిక్ట్లో అయితే ఒక దళిత్ ఫ్యామిలీ టెంపుల్లోకి ఎంటర్ అవటానికి లోకల్ ఫెస్టివల్ ఆ పర్టికులర్ ఏరియాలో, ఇప్పుడు మనకి తెలంగాణలో బతుకమ్మ ఎట్లా అయితే ఉంటుందో అట్లా తమిళనాడులో లోకల్ ఫెస్టివల్ టైంలో ఒక దళిత్ ఫ్యామిలీ గుడిలోకి ఎంటర్ అవుదాం అనుకుంటే వాళ్ళని ఆపేశారు. మొత్తం చాలా పెద్ద గొడవైంది. వాళ్ళకి పెద్ద సోషల్గా అవుట్రేజెస్గా వాళ్ళని బహిష్కరించేదాకా చేశారు ఆ ఊర్లో వాళ్ళు. ఓకే, ఇట్లానే మదురై దగ్గర అయితే విలేజ్ పంచాయత్లో పనిచేసే ఒక గవర్నమెంట్ ఉద్యోగైన ఒక దళిత్ అతను ఆ లోకల్ గుడిలోకి వెళ్దాం అనుకుంటే మొత్తం అతని ఇల్లుని కూలగొట్టేశారంట. అతని ఇల్లునే కూలగొట్టేశారు. ఎందుకు? గుడిలోకి వెళ్తానంటే అతని ఇల్లుని కూలగొట్టేశారు. అసలు అక్కడ దాకా ఎందుకు, మన తెలంగాణ సిద్దిపేటలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అట్ ద శివరు వెంకటాపూర్ విలేజ్ అంట, మార్కుక్ మండలంలో వెంకటాపూర్ విలేజ్లో ఆ దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన కొత్తగా దుర్గమ్మ టెంపుల్ కట్టారంట. దానిలోకి వెళ్ళనీరా. వాళ్ళు ఏమంటారంటే ఈ బోనాలు వెళ్తామంటే వీళ్ళు ఆపేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఈ జస్ట్ ఒక 5 నిమిషాల్లో దొరికిన ఇన్ఫర్మేషన్. ఇట్లాగా మనం రెగ్యులర్గా చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. పొద్దున్నేస్తే హిందూ బంధువులని, అన్అపాలజెటిక్ సనాతని అని, ఆర్యద్రవిడ సిద్ధాంతం అనేది లేదని, లేకపోతే మనందరం ఒకటే అని చెప్పని, రాజకీయాల వరకు వచ్చేసరికి మనందరం ఒకటే అని, కానీ జనరల్గా సోషల్గా వచ్చేసరికి పాపం ఒక వర్గాన్ని మొత్తాన్ని వాళ్ళని అట్లా దూరం పెట్టి ఇట్లాంటి వివక్ష చూపిస్తున్న ఈ పర్టికులర్, అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోవాల్సింది, మొత్తం హిందూయిజంలో ఉండే మొత్తం జనాభా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ ఇట్లా ఉండరు. వాళ్ళందరూ చక్కగా పూజలు చేసుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు, భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధిస్తారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళకి పక్కింటిలో ఏం జరుగుతుంది, పక్కడి మతంలో ఏం జరుగుతుంది, ఈ మతంలో వీడేంటి, ఇవన్నీ అవసరంలా. ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ మాత్రమే ఇలా ఉంటారనమాట. ఆ కమ్యూనిటీలో కొంత సెక్షన్, ఇప్పుడు హిందూయిజం నమ్ముకునే వాళ్ళందరూ ఇలా ఉంటారు. కొంతమంది ఎదవలు మాత్రం ఇట్లా ఉంటారు. ఆ ఎదవల్లో ఎక్కువగా ఇట్లా గుడుల్లో పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. అండ్ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మాకు డౌట్ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు ఇళయరాజా అనే వ్యక్తి సరే గుడిలోకి రానిచ్చారు కదా, గర్భగుడిలోకి రానికూడదు. కొంతమంది వర్షం విన్నా, గుడిలోకి రానిచ్చారు కదా, గర్భగుడిలోకి రానికూడదు. ఎందుకంటే గర్భగుడి అనేది అతి పవిత్రమైనది. దాంట్లో కేవలం ఆ దేవీ దేవతల్ని లేకపోతే ఆ విగ్రహాన్ని పూజించే ఆ పూజారి మాత్రమే అక్కడ ఉండాలి, లేకపోతే ఆయన మాత్రమే అర్హుడు, ఏది ఆ ప్రధాన గర్భగుడిలోకి వెళ్ళటానికి ఆయన మాత్రమే అర్హుడు అని చెప్పని అంటున్నారు. బాగానే ఉంది, ఓకే. లెటెస్సే ఇళయరాజాని గుడిలోకి రానిచ్చారు కాబట్టి ఫెయిర్ ఎనఫ్. లోపలికి రానిలేదు, ఏదో ఆచార కట్టుబాట్లు ఉన్నాయని అనుకుందాం 2 నిమిషాలు. ఈ కులంగలం ఏమి లేవు, అందరం హిందూ బంధువులమే, అందరం బత్తాయిలమే అనుకుందాం 2 నిమిషాలు, ఓకే. మా డౌట్ ఏంటంటే, మరి ఈ పీఠాధిపతులు, ఈ చిన్నాజీ అంటే ఎవరు అనుకున్నారు? ఈ చిన్నజీయరు లేకపోతే ఇంకొక పీఠాధిపతులు, వీళ్ళు ఎట్లా వెళ్ళారు? ఈ చిన్నాను వీళ్ళందరిని ఎట్లా పంపించారు మీరు? అంటే వీళ్ళు అయితే ఆ దేవతను పూజిస్తున్న గర్భగుడిలో పూజారులు కాదుగా.
వాళ్ళు మఠాధిపతులు పీఠాధిపతులు కదా. అప్పుడు వాళ్ళు చక్కగా అచ్చంగా శుద్ధంగా ఏం రాలేదుగా. వాళ్ళు కూడా కారుల్లో నుంచో, మా చిన్నాజీకి అయితే చిన్నది ఓపెన్ చేస్తే చక్కగా బిఎండబ్ల్యూలు మామూలు కార్లు ఉండవు, బెంచులు ఉంటాయి. వీళ్ళందరూ బయట గాలిలో చక్కగా గాలికి తిరిగి వచ్చిన వాళ్ళు కదా గుడికి. ఆ పూజారి గారు అయితే అతనైతే వెళ్ళటానికి ఓకే ఎలిజిబుల్ అనుకుందాం. మరి ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు వెళ్ళారు? ఇళయరాజాతో పాటు వాళ్ళు ఒకటి ఆపేయాలి కదా. ఆపరు. ఎందుకంటే అతను సెక్షన్ ఏంటంటే అతను దళిత్ కాబట్టి. వీళ్ళు ఎందుకు ఆపరు అంటే వీళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి. అది మన వర్ణ వ్యవస్థలోనే అన్ని బొక్కలు పెట్టుకొని మళ్ళీ ఈ బ్రిటిషర్స్ తీసుకొచ్చారు అది ఇది అని చెప్పి అంటాం. ఇప్పుడు ఇది కూడా బ్రిటిషర్సే చెప్పారా వీళ్ళకి లోపలికి ఇళయరాజాని రావద్దని? మాకైతే ఆశ్చర్యంగా అనిపించలా. ఇళయరాజా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళయరాజాకి సిగ్గుండాలా, లేకపోతే మీరు రావద్దురా బాబు అని అంటే బలవంతంగా మేము వస్తామని చెప్పి ఎదవలకు సిగ్గుండాలా, ఈ లోపలికి వెళ్తాం అనుకునే వాళ్ళు. అది ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.